ప్రజాసేవ చేయడానికే తాను రాజకీయాల్లోకి వచ్చానంటున్నారు ఎంపీ రాయపాటి సాంబశివరావు. తాను నాయకుడిగా ఉండే కన్నా ప్రజల్లో ఒకటిగా ఉండేందుకు ఇష్టపడతానన్నారు. భవిష్యత్తులో పల్నాడు ప్రాంతాన్ని విద్యా వైద్య రంగాల్లో అభివృద్ధి చేసే విధంగా పనిచేస్తానంటున్న ఎంపీ రాయపాటి సాంబశివరావుతో మా గుంటూరు ప్రతినిధి కృష్ణ ఫేస్ టు ఫేస్. నరసరావుపేట పార్లమెంట్లో ఎన్నికల వేడి తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. ప్రస్తుతం ఆ పార్లమెంట్కి సంబంధించిన టీడీపీ అభ్యర్థి నరసరావుపేట పార్లమెంట్ మొత్తం కూడా కలయిదిరుగుతున్న పరిస్థితి. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజల స్పందన ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నరసరావుపేట పార్లమెంట్లో ప్రజల స్పందన ఎలా ఉంది? గతంలో మీరు చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ ఇతరత్ర కార్యక్రమాలు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రజలు? చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారండి. ఎందుకంటే గతంలో మేము చేసిన మంచి పనులు కానివ్వండి, వాటర్ గ్రిడ్ కానివ్వండి, అదేవిధంగా సాగునీరు తాగునీరు కానివ్వండి, అదేవిధంగా రోడ్స్ కానివ్వండి, తర్వాత ఇండివిజువల్ వాటర్ ప్లాంట్లు కూడా పెట్టామండి చాలా చోట్ల. అది కాకుండా కూడా చిల్లూరుపేటకి మేజర్గా 4 కోట్ల రూపాయలతోటి చిల్లూరుపేట టౌన్ ప్లస్ రూరల్ మండలానికి కూడా వాటర్ సప్లై వాటర్ గ్రిడ్ పెట్టామండి. అదేవిధంగా వినుకొండ కూడా 3 కోట్ల రూపాయలతో వినుకొండ ప్లస్ వినుకొండ రూరల్ మండలం టౌన్ అండి. ఆ విధంగా తర్వాత అనుపు దగ్గర కూడా రిలీజ్ చేసాం వాటర్ ముఖ్యమంత్రి గారు. అది కూడా గత 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటే దాన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ అయిన కూడా తీసుకురండి. ముఖ్యంగా నా టాప్ ప్రయారిటీ ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా మంచినీరు అందాలి, ప్రతి ఎకరానికి కూడా సాగునీరు అందాలి. దాని మీద ఉండాలంటే అవన్నీ కొంచెం అసంతృప్తిగా ఉన్నాయి. కొన్ని అవన్నీ కూడా పూర్తి చేయాలని ఉద్దేశంతో నేను గుంటూరు అడిగాడు ముఖ్యమంత్రి గారు, గుంటూరు వెళ్తావా మా నరసరావుపేట అంటే నేను నరసరావుపేట వెళ్తానండి, ఎందుకంటే ఇంకా చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి, అవి కూడా పూర్తి చేసి నేను వస్తాను బయటకు అని చెప్పానండి. ముఖ్యంగా ఏంటంటే ఆ ప్రాంతం చాలా వెనకబడిన ప్రాంతం. బొల్లాపల్లి మండలం నెక్స్ట్ టైం మేము అడాప్ట్ చేసుకోబోతున్నాం. మొత్తం దాదాపుగా అది అన్ని ఊళ్ళు కూడా కవర్ చేస్తాను నేను. ఇప్పుడు మన దుర్గి మండలంలో ఊరు చేసామండి, ఇది గ్రామాన్ని దత్త తీసుకున్నాం. ఇది గ్రామాన్ని దుర్గి మండలంలో మొత్తం కూడా దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టి ఆ గ్రామాన్ని మొత్తం కూడా రోడ్లు కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, సిమెంట్ రోడ్లు కానివ్వండి, తర్వాత చెరువు కానివ్వండి, స్కూల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. కమ్యూనిటీ హాల్ అన్నీ కూడా చేసామండి. ధర్మవరం విలేజ్, అది దుర్గి మండలంలో ధర్మవరం విలేజ్. అదేవిధంగా దుర్గి మండలంలో మా మార్కెట్ గత 10 సంవత్సరాల నాడు రోసే గారు ఉన్నప్పుడు శంకుస్థాపన చేశారు. దాన్ని ఆచరణలో రాలేదు. మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015లో దాన్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత అక్కడ షెడ్లు వేయటం అవన్నీ కూడా అయిపోయినాయి. ఈ సంవత్సరం దాన్ని తీసుకొస్తాం ఆపరేషన్కి. అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ కూడా కడుతున్నారు అక్కడే. ఎందుకంటే గతంలో ఇప్పుడు మనకి గుంటూరుకి అటుపక్క నుంచి నల్గొండ జిల్లా నుంచి వస్తున్నాయి మా మార్కెట్కి, గుంటూరు మార్కెట్కి. మాచర్ల వినుకొండ గురజాల ఈ 3 ప్రాంతాల్లో ఎక్కువగా మిర్చి పండుతారు. ఈ 3 మనం కాన్స్టిట్యూన్సీలు. అదేవిధంగా నల్గొండలో కూడా అన్నీ కూడా గుంటూరుకు వచ్చి ఇక్కడ కోల్డ్ స్టోరేజ్ పెట్టి 1 వారం 10 రోజులు ఉంటున్నారు రైతులు. అన్నీ కూడా ఇబ్బంది పడుతున్నాయని చెప్పి ఉద్దేశంతో అక్కడ శంకుస్థాపన చేయడం జరిగిందండి. దాన్ని ఓపెన్ చేసి కూడా జరిగింది. తప్పకుండా ఈ సంవత్సరమే దాన్ని ఆపరేషన్లో తీసుకొస్తాం. ప్రధానంగా ఇంకోటి ఏంటంటే మీరు వాటర్ గ్రిడ్ అనే దాని మీద బాగా ఫోకస్ చేస్తున్నారు. దాంతోపాటు పల్నాడు ప్రాంతంలో విద్యా వైద్యం గురించి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దానికి మీరేం ప్రణాళిక చేస్తారు? మేము కట్టుబట్టలతో బయటకు వచ్చాం. ఇది మన ఆంధ్ర రాష్ట్రానికి మాకు చాలా ఇబ్బందులు ఉన్నాం. ఏంటంటే దాదాపు 16,000 కోట్లు మైనస్ బడ్జెట్తో రావడం జరిగింది. నేను పలుసార్లు ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మాట్లాడటం జరిగింది. మాచర్లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీ, అదేవిధంగా గురజాల్లో డిగ్రీ కాలేజీ అన్నీ కూడా అడిగానండి. అడిగితే చూద్దాం అన్నాడు. ఎందుకంటే లెక్చర్స్ శాలరీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి, మన బర్న్ పడుతుందని. ఇప్పుడు ఏం చేస్తామంటే కాకానిలో మన నర్సరావుపేటలో కాకాని విలేజ్లో జేఎన్టీ కాలేజ్ కూడా నేనే తీసుకొచ్చాను. అదే కాకుండా ఇప్పుడు ఇది నల్గొండ మన నల్గొండ నుంచి ఇక్కడ మన సేవలేపురం పల్నాడు ప్రాంతం మొత్తం కూడా రైల్వే లైన్ సేవలేపురం దాకా ఫస్ట్ ఫేజ్ అయిపోయిందండి. ఇది కారంపూడి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. దాని తర్వాత ఏం చేస్తారంటే నెక్స్ట్ ఫేజ్లో వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి కాళహస్తిలో కలుపుతారు. నడికూడి కాళహస్తి లైన్ దాని పేరు. నడికూడి నుంచి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది, ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి అప్ టు సేవలేపురం ఫస్ట్ ఫేజ్. అది కూడా ఆపరేషన్లోకి వస్తుంది. వాళ్ళు ఇంటర్లింక్ చేస్తారు ఈ గుంటూరు లైన్కి. అదే కాకుండా ఇక్కడ గుంటూరు నుంచి పోయేటువంటి బెంగళూరు ట్రైన్లు కానివ్వండి, అటు పోయే ట్రైన్లు కూడా డబ్లింగ్ కూడా చేయడం జరిగిందండి. ఎలక్ట్రిఫికేషన్ కూడా జరుగుతుంది. తప్పకుండా ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ ఒకటి
ఒకటి పెడతామండి, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ప్రత్యేకంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అండ్ వెటర్నరీ యూనివర్సిటీ, రెండు యూనివర్సిటీలు కూడా ఒకటి మాచర్ల కానివ్వండి, ఒకటి వినుకొండ కానివ్వండి, ఒకటి ఉన్న గురజాల్లో, ఈ 2 చోట్ల పెడతామంటే ఇక్కడ ల్యాండ్ ఉంది. అదేవిధంగా అక్కడ మనకి గురజాల్లో చాలా వేకెంట్ ల్యాండ్ మిగిలింది. అదేవిధంగా మాచర్లో కూడా అక్కడ మొత్తం మీద ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ పెడతామని చెప్పి మనం చూసుకుంటున్నాను. దీంతో పాటు ఆరోగ్యానికి సంబంధించి కూడా కార్పొరేట్ తరహా హాస్పిటల్ కావాలనేది ప్రధానంగా డిమాండ్ ఉంది పల్నాడు ప్రాంతంలో. మీరు నెక్స్ట్ తర్వాత అయినా సరే ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తారు? తప్పకుండా అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడతామండి. అది ఎందుకంటే ఫైనాన్స్తో లింక్ అయి ఉంది. తప్పకుండా అది కూడా ఎందుకంటే ఆ ప్రజల ఆరోగ్యం కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయల వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నారండి. అది కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా కూడా అక్కడ హెల్త్ యూనివర్సిటీ కానివ్వండి అది కూడా పెడతామని చెప్పి ట్రై చేస్తారు. తప్పకుండా 2019 ఎన్నికల్లో ఏ నినాదంతో వెళ్తున్నారు సార్? అభివృద్ధి పథంలోనే ఎట్లా వెళ్తున్నారు? ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశంతో వెళ్తానండి. నేను ప్రజల మనిషిని, నేను సామాన్య కార్యకర్తని, నేను నాయకుడిని కాదు. ఆ ప్రజల్లో నేను ఒకడిని మమేకమై తిరుగుతాను. అంతేకాని నేను నాయకుడిని, నేను కుర్చీలో కూర్చోవాలని నాకు ఎప్పుడు ఆశ లేదు. నాకు ఎప్పుడు కూడా క్యాబినెట్ పోస్ట్ కానీ ఏం నాకు అవసరం లేదు. నేను ఎప్పుడు కూడా అడగలేదు. గత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఆనాడు కావాలంటే ఇందిరాగాంధీ ఇచ్చేది, రాజీవ్ గాంధీ ఇచ్చేవాడు, సొంత బ్రదర్లాగా ఉండేవాడు. అట్లాంటి కూడా నేను ఎప్పుడు అడగలేదు. ఎందుకంటే నాకు ప్రశాంతంగా ఉండాలి, అందరికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమం చేపట్టాను. ఒకవేళ మేము మంత్రిగానే తీసుకుంటే లిమిటెడ్ టు దట్ కాన్స్టిట్యున్సీ, అంతేగాని ఆ సబ్జెక్ట్ వరకు చేయగలుగుతాం. ఇదైతే ప్రతి దగ్గరికి కూడా వెళ్ళి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది ప్రజలకి. మొత్తంగా ప్రజల్లో ఒకటిగా, సామాన్యుడిగా తాను రాజకీయాల్లో ఉన్నానని 2019 ఎన్నికల్లోకి తాను అభివృద్ధి, ప్రజాసేవ ఒక అస్త్రంగా ముందుకు వెళ్ళిపోతా ఉందని, పల్నాడు ప్రాంతంలో తాగునీరు, సాగునీరు అందించడంతో పాటు ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అందించడానికి కృషి చేస్తానని రాయపాటి చెప్తూ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ పవన్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.